హలో అండి అందరికీ. ఈరోజైతే కొన్ని చాలా మంచి విషయాలు జరిగాయి. కొన్ని చెత్త ఎక్స్‌పీరియన్స్‌లు కూడా జరిగాయనమాట. అవన్నీ కూడా నీ వీడియోలో చిన్న మినీ వ్లాగ్‌లో అయితే షేర్ చేస్తాను చూసేయండి. ఈరోజు మా ఫ్యామిలీతో కలిసి మేము ఫస్ట్ టైం మాల్‌లో మూవీకి కూడా వెళ్ళాము. అది కూడా షేర్ చేస్తాను. మా మూవీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో కూడా చెప్తూ ఉంటాను. సో చూస్తూ ఉండండి. మార్నింగ్ లేవగానే ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత స్కిన్ కేర్ అయితే చేసుకుంటున్నా. ఇంకా నాతో పాటు మా వారు కూడా చేసుకుంటున్నారండి. ఈ మధ్యన మంచిగా అలవాటు పడిపోయారనమాట స్కిన్ కేర్‌కి. ఎందుకంటే నాది మా హస్బెండ్ ఇద్దరిది కూడా ఆయిల్ స్కిన్ అనమాట. సో ఇద్దరికి కూడా సేమ్ ప్రొడక్ట్సే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ స్కిన్ కేర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లిప్ బామ్ పెట్టేసుకొని ఒకసారి మళ్ళీ తలంతా కూడా కట్టేసుకుంటున్నాను. అంటే జడేం వేసుకోలేదు, కాసేపు పోయిన తర్వాత జడ వేసుకుంటాను. ఈరోజు అంతా కూడా ఇదే శారీతో ఉందాం అనేది అనుకున్నాను. ఎందుకంటే ఎక్కువగా శారీస్ ఏం కట్టనండి నేను, ఏదైనా అకేషన్స్ అయితే తప్పించి. సో ఎలాగో ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా సింపుల్గా ఉంది కదా అని చెప్పి ఇంక ఈరోజు అంతా ఉంచుకుందామని అనుకున్నాను. మరి చూడాలి నేను ఉంచుకోగలనా లేదా అనేది. సో ఎలాస్టిక్ స్ట్రెచబుల్ బ్లౌజెస్ ఉంటాయి కదా, సో అయితే నేను ఒక పేజ్లో తీసుకున్నానులేండి. సో అవి వేసుకోవడం వల్ల ఏంటంటే కంఫర్ట్గా ఈజీగా డే అంతా ఉండిపోయాను అనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మమ్మీ దోశలు వేస్తుంది అనమాట. మమ్మీ అక్కడ వేస్తుంటే మా వారు, నేను, మా చెల్లి అందరం కూడాను హాల్లో కూర్చొని తినేస్తున్నాము. మేము విజయనగరము ఒక జస్ట్ 4 డేస్కి ఉండడానికి మాత్రమే వెళ్ళాం కదా. ఇంకా వెళ్ళిన తర్వాత కూడాను ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి ఏం చెప్పనేది, నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాలో ముందు రోజు నైట్ కానీ ముందు రోజు అంతా కూడా కొంచెం డిస్కస్ చేసి అయితే అనుకుంటున్నాము. సో ఈ రోజు అయితే మేము మూవీకి వెళ్దాం అనుకుంటున్నాము. చాలా రోజులు అయిపోయింది. లాస్ట్ మూవీ వచ్చేసి ఓజీ అనమాట మేము చూసేది. సో అంటే జగిత్యాల్లోనే ఎక్కువగా మూవీస్కి ఏం వెళ్ళట్లేదు అనమాట. సో విజయనగరంలో నాకు థియేటర్స్ చాలా బాగా నచ్చుతాయి. సో ఎన్సీఎస్ అయితే నాకు చాలా ఇష్టం. మంచి 4K డోల్బే సౌండ్ వస్తుంది కదా, సో అది నాకు చాలా బాగా నచ్చుతుంది. కాకపోతే మా చెల్లి అన్నది ఎల్జీటీ మాల్ కొత్తగా పెట్టారు, మనం అక్కడికి వెళ్ళలేదు కదా, అంటే వాళ్ళు వెళ్ళారులేండి, నేను వెళ్ళలేదు కదా. సో అందుకని చెప్పి సర్లే పద అక్కడికే వెళ్దామని చెప్పి అనుకున్నాము. సో యాక్చువల్గా నిన్న అంటే మా అత్తయ్య వాళ్ళని దిగబెట్టేటప్పుడు మా అన్నయ్య వదిన కలిసారనమాట కాంప్లెక్స్ దగ్గర అనుకోకుండా. సో వాళ్ళకి అలా రమ్మని చెప్తే మాత్రం వాళ్ళ విజయనగరంలో పని చూసుకున్న తర్వాత మా ఇంటికి అయితే వచ్చారు. సో వచ్చిన తర్వాత అంటే అనుకోకుండా ఇలాగా కలవడం అయితే చాలా బాగా అనిపించింది. అంటే ఎప్పుడో చాలా మంత్స్ ముందే కలిసాము. అంటే సపరేట్ గా సెలవులు పెట్టుకొని కలవడం అంటే కుదరదు కదా ఇప్పుడున్నే బిజీ లైఫ్ అందరిది కూడా. ఇంకా మాటల్లోనే మా డాడీ కూడా వచ్చారండి. అంటే వేరే ఏరియాలో ఉంటారు మా డాడీ వర్క్ అనమాట. సో అక్కడ మేము ఎప్పుడైనా సరే ఇలా వెళ్ళినప్పుడు కానీ ఏదైనా వర్క్ ఉంటే మాత్రం కొంచెం లీవ్ తీసుకొని వస్తూ ఉంటారు అనమాట. సో ఇంకా మా డాడీ కూడా వచ్చారు కదా, ఇంకా అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళకి కొంచెం పని ఉందని చెప్పి అయితే వాళ్ళైతే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయారు. నేను మా డాడీ వస్తున్నారని చెప్పి మా వారు నేను తినలేదనమాట, మా మమ్మీ కూడా. సో మిగతా వాళ్ళందరూ కూడా భోజనం అయితే చేసేసారు. సో మళ్ళీ ఈ వీడియోలో అయితే కామెంట్ సెక్షన్లో పెట్టద్దు ఏసీలో తినొద్దని చెప్పి, అంటే బెడ్ మీద తినొద్దని చెప్పి. బెడ్ మీద తినడానికి రీజన్ ఏంటి అంటే, సో అప్పుడు ఉండే బాగా వేడి కాబట్టి ఇంకా కిచెన్లో అయితే తినడం కుదిరేది కాదనమాట. ఏసీ రూమ్లో మంచిగా కూర్చొని తిందామని చెప్పి అయితే ఈ రూమ్లో వచ్చి బెడ్ మీద కూర్చొని తినేసామన్నమాట. నార్మల్గా కింద కూర్చొనే తింటూ ఉంటాము మేము. జగిత్యాల్లో డైనింగ్ టేబుల్ ఉన్నా సరే మ్యాక్సిమం కింద కూర్చొనే తింటూ ఉంటాం అనమాట. బెడ్ అనేది ఎక్కువగా బెడ్రూమ్లోకి వెళ్ళి తినడం అనేది కుదరదు. కాకపోతే విజయనగరంలో ఏసీ ఉంది కాబట్టి ఆ రూమ్లోకి వెళ్ళి అయితే కూర్చొని తిన్నాం అంతే, ఇంకేం లేదు. నార్మల్గా వింటర్ సీజన్లో వెళ్ళామనుకోండి అసలు అక్కడ ఆ రూమ్కే వెళ్ళామన్నమాట భోజనం చేయడానికి. ఇంకా కిచెన్లోనే తినేస్తూ ఉంటాం డైనింగ్ ఏరియాలో. సో ఇంకా నెక్స్ట్ అయితే వాళ్ళకి పని ఉందని చెప్పాను కదా, ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా డాడీతో ముచ్చట్లు స్టార్ట్ చేసామన్నమాట తింటూ. సో చాలా మాట్లాడుకున్నాము. 3 డేసే ఉంటున్నాం కదా, ఎప్పుడు కూడా ఇన్ని తక్కువ రోజులు అయితే విజయనగరం వెళ్ళలేదు. చాలా త్వరగా అయిపోయింది 3 డేస్ అయితే మాత్రం. ఇంకా ఈరోజు మూవీకి వెళ్తున్నాం కదా, రేపు కూడా బయటకు వెళ్ళే పని ఉందన్నమాట. కొన్ని పనులు ఉన్నాయి విజయనగరంలో, షాపింగ్ కూడా చేయాల్సింది. సో అవి అయిపోయిన తర్వాత మా తమ్ముడు కూడా రేపు వచ్చేస్తున్నారు. అంటే మా డాడీ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అనమాట. 2 చెల్లెళ్ళు ఉన్నారు మా డాడీ వాళ్ళకి. సో 2 చెల్లెళ్ళకి 2 కొడుకులు అనమాట. 2 బావలు ఇంకా 2 తమ్ముళ్ళు వస్తున్నారు. మా బాబాయ్కి 2 కొడుకులు కాబట్టి 2 కొడుకులు ఇంకా 2 బావలు వస్తున్నారు రేపు. సో వాళ్ళతో కూడా మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాము. సో బీచ్కి వెళ్ళాలి, ఆల్రెడీ మీరు వ్లాగ్స్ చూసేసారు. చాలామంది ఆ ముందు షార్ట్ వీడియోలోని చాలా కామెంట్లు పెట్టారనమాట, బుద్ధి లేక తింటున్నారు అలా తినకూడదని చెప్పి. సో బుద్ధి లేక ఏం కాదు, బుద్ధి ఉండే తింటున్నాము, కాకపోతే వేడికి తట్టుకోలేక అక్కడికి వెళ్ళి ఉన్నాం అంతే. సో ఇంకేం లేదండి రీజన్. సో అయితే ఈవినింగ్ మూవీకి వెళ్దాం అనుకున్నాం కదా, ఇంకా వెళ్ళే ముందు అయితే బండి మీద స్టార్ట్ అయ్యాం కదా. ఇంకా బండి అయితే మా డాడీది కొంచెం రిపేర్ వచ్చి మధ్యలో పెట్రోల్ అయిపోయింది అనమాట. సో ఇంకో స్కూటీ ఉంది కాబట్టి ఇంకా వెంటనే వెళ్ళి పెట్రోల్ అయితే తీసుకొని వచ్చారు. సో నెక్స్ట్ ఎలాగో 5 మినిట్స్ ముందు ఎల్జీటీ మాల్కి వెళ్ళిపోయాం కదా. ఈరోజు అయితే మేము దృశ్యం 3 మూవీకి అయితే వెళ్ళాము. ఓకే బాగానే ఉంది.
సేమ్ అదే స్టోరీ, కాకపోతే ఎలాగా ఏంటి అనేది చేంజ్ అయింది అంతే, చిన్నది. మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. అంతే, అంటే ఇంట్లో ఉంటే అదే టీవీ చూసుకొని లేదంటే ఎవరి రూమ్ లో వాళ్ళు ఉండి మొబైల్స్ అలా కాకుండా అలాగ బయటికి తిరిగితే బాగుంటుందని చెప్పి అయితే వెళ్ళాం అంతే, ఇంకేం లేదు. ఎక్కువగా వ్లాగ్స్ ఏం షూట్ చేయలేదండి, కాకపోతే ఒక చిన్న క్లిప్స్ ఉన్నాయి కదా, వాటినైనా కొంచెం షేర్ చేసుకుందాం మన ఈ యూట్యూబ్ ఫ్యామిలీకి అని చెప్పి అయితే షేర్ చేస్తున్నా అంతే. సో నేనైతే ఈ 3 డేస్ చాలా ఎంజాయ్ చేశాను విజయనగరం వెళ్ళిన తర్వాత. కాకపోతే తక్కువ రోజులు ఉన్నాననే కొంచెం బాధ అనిపించింది. రిటర్న్ అయిపోయేటప్పుడు అయితే మాత్రం చాలా ఇబ్బంది అయిపోయింది. వాటిని కూడా వీడియో షేర్ చేస్తాను. అప్పటి వరకు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.